పేరన్నా? ఎక్కడి నుండి వచ్చారు? మీ ప్రాబ్లమ్ ఏంటి? అన్న నా పేరు సుదర్శన్ గౌడు. సర్వశిక్ష అభయన్ మండల్ అకౌంటెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్. ఈ ఈ మేము ఇంత దూరం ప్రజాభవన్కి వచ్చింది కూడా ఏంటంటే సర్వశిక్ష అభయన్ మండల్ అకౌంటెంట్స్ మా ఉద్యోగాలు మాకు ఇవ్వాలని చెప్పేసి ఒక ప్రతిపాదనతోనే ఇక్కడ వచ్చేసాము. రేవంత్ అన్న నాయకత్వంలో మాకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాము. ఈ మండల్ అకౌంటెంట్స్ రిక్రూట్మెంట్ అంతా కూడా ఉమ్మడి గవర్నమెంట్లో జరిగింది. తర్వాత మమ్మల్ని ఉద్యోగంలో నుంచి తీసేస్తే కోర్టు వెళ్ళడం వలన హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఏం చేశారంటే 2018లో ఉమ్మడి గవర్నమెంట్ వాళ్ళని ఏపీ వాళ్ళు రిక్రూట్మెంట్ చేశారు. కానీ 4 సంవత్సరాలలో మాకు ఇక్కడ ఉన్న ప్రభుత్వం గత ప్రభుత్వం ఏదైతుందో ఉద్యోగాలు ఇవ్వకుండా మమ్మల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. కాబట్టి ఈసారి రేవంత్ అన్న గవర్నమెంట్ ప్రభుత్వంలో మాకు ఖచ్చితమైన న్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతోనే ప్రజాభవన్కి గత నెల క్రితం వచ్చేసి అప్లికేషన్ ఇవ్వడం జరుగుతుంది. కానీ మళ్ళీ మా ఉద్యోగాల కోసం రేవంత్ అన్నకు విన్నవించుకోవడానికి కోసం అని చెప్పేసి ఈరోజు అందరూ మా సభ్యులందరినీ కూడా తీసుకొని రావడం జరిగింది. ప్రతి జిల్లాల నుంచి 33 జిల్లాల నుంచి అందరూ కూడా ప్రతి ఒక్కరు ఎంప్లాయీస్ వచ్చారు. ఓవరాల్గా మన తెలంగాణ సర్వశిక్ష అభియాన్ మండల్లో 500 మంది ఉన్నారన్న. రేవంత్ అన్న దయచేసి ఈ సర్వశిక్ష అభియాన్లో జరిగిన గత 9 సంవత్సరాల్లో జరిగిన ఒక్కసారి అవినీతి అక్రమాలపైన దృష్టి పెట్టండి. గత ప్రభుత్వంలో చేసిన అవినీతి బయటకు తీస్తే ఇలాంటి నిరుద్యోగులు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో కేవలం సర్వశిక్ష అభియాన్ అనే కాదు, ఇలాంటి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో మీరు ఒక్క జరిగిన అన్యాయాలను బయటకు తీస్తే ఎంతోమంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించిన వారు అవుతారన్న. దయచేసి రేవంత్ అన్న సర్వశిక్ష అభియాన్లో మా ఉద్యోగాలు మాకు ఇప్పించండి, మండల అకౌంటెంట్స్ ఉద్యోగాలు మాకు ఇప్పించండి అన్న. దయచేసి మిమ్మల్ని వేడుకుంటున్నాము. ఇది మా సమస్యను అర్థం చేసుకోగలరని మనవి చేసుకుంటున్నాం అన్న. ఒకటి ఎలాంటి ఆ పోస్ట్లో ఏ విధమైన మీ పాత్ర ఉంటుంది? ఏ విధంగా పోషించబోతా ఉన్నారు జాబ్? సర్వశిక్ష అభియాన్ మండల్ లెవెల్ అకౌంటెంట్ పాత్ర అనేది ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడంలో ఎంతో కీలకమైన పాత్ర ఉంటుందన్న. ఈ సర్వశిక్ష అభియాన్లో వచ్చిన ప్రతి ఫండు ప్రభుత్వ స్కూల్స్ ఏవైతున్నాయో, విద్యా సంస్థలు ఏవైతున్నాయో వాటికి సంబంధించిన బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ కానీ, టాయిలెట్స్ కానీ, పిల్లలకు డ్రెస్సులు ఇవ్వడం కానీ, బుక్స్ ఇవ్వడం కానీ, ప్లస్ వాళ్ళకు మిడ్ డే మీల్స్ని అకౌంటింగ్ చేయడం కానీ, దీనితో పాటు ఇవన్నీ కాకుండా ప్రతి ఒక్క స్కూల్కి జిల్లా పరిషత్కి సంవత్సరానికి ₹1,00,000, అప్పర్ ప్రైమరీ స్కూల్కి 75,000 రూపాయలు, ఈ విధంగా వివిధ రకాలుగా గ్రాంట్స్ ఇస్తూ ఉంటారు. ఈ గ్రాంట్స్ అన్నిటిని సరిగ్గా యూటిలైజ్ చేసుకుంటే ప్రభుత్వ పాఠశాలలను ఎంతో బలోపేతం చేయొచ్చన్న. ఈ మండల అకౌంటింగ్ అనేది చాలా కీలకం. ఈరోజు ఒక చిన్న కిరాణం కొట్టుకుంటేనే ₹100, 5,000 బిజినెస్ ఉన్నదాన్ని కూడా మనం అకౌంటింగ్ విధానం ద్వారా, ఒక పరపతి విధానం ద్వారా అన్నిటిని మనం సవ్యంగా చేసుకుంటాం. అకౌంటింగ్ అనేది మిస్ అవుతున్నా నిధులు పక్కదారిపోతాయి, ఏ సమస్యలు కూడా పరిష్కారం కాదు. 60 సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాలు మనం వందల వేల కోట్లు ఇచ్చినా కూడా సమస్య పరిష్కారం కాదు. అలా కాకుండా వీటిని అన్నిటిని మా పర్యవేక్షణ ఏదైతే నిధులు ఉన్నాయో ఆ నిధుల పర్యవేక్షణ అనేది మా అకౌంటింగ్ అనేది చాలా కీలకమన్న. గత ప్రభుత్వంలో ఉమ్మడిగా మేము పనిచేసినప్పుడు కూడా ఉమ్మడి తెలంగాణ రాష్ట్రంలో కానీ, ఆంధ్ర రాష్ట్రంలో కానీ మా పనితనం వల్ల 600 కోట్లు రికవర్ చేసి ప్రభుత్వ ఖజానాకి మేము జమ చేసినాము. కానీ ఈరోజు గత 9 సంవత్సరాలు గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాల వల్ల ఈ నేటికి మేము రోడ్డు పైనే ఉన్నాము. అందుకే మేము సమస్యని చాలా గట్టిగా విన్నవించుకుంటున్నాం రేవంత్ అన్నకి. గత ప్రభుత్వాలు ఎందుకు ఇంత కీలకమైన పాత్ర ఉన్నప్పుడు ఇంత నిర్లక్ష్యం చేయడం ఇలా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడానికి ముఖ్య కారణం ఏంటంటన్నా, గత ప్రభుత్వంలో ఎవరైతే కొందరు అధికారులు పనిచేసినారో, కొందరు మంత్రివర్యులకు తొత్తుగా పనిచేస్తున్నారో వీళ్ళందరూ ఏంటంటే మమ్మల్ని రిక్రూట్మెంట్ చేస్తే వాళ్ళ తప్పిదాలు బయటకు వస్తున్నాయని ఒక భయం కావచ్చు. రెండోది ఏంటంటే గత ప్రభుత్వంలో ఈ ఎస్ఎస్ఏ సర్వశిక్ష అభియాన్ దగ్గర నుంచి దాదాపుగా 9 సంవత్సరాలలో 10,000 కోట్ల వరకు పక్కదారి పట్టించారు నిధులన్నిటిని కూడా. ఆ నిధుల వ్యవహారాలన్నీ బయటకు వస్తే ఒక భయంతోనైనా కావచ్చు మమ్మల్ని 4 సంవత్సరాలుగా ఇబ్బంది పెట్టుకుంటూ వస్తున్నారు. ఇక్కడ ఇచ్చారా మీ యొక్క అప్లికేషన్ ఇచ్చారు? ఇక్కడ అప్లికేషన్ ఇచ్చాము. ఇదంతా కూడా ఉమ్మడిగా జరిగిన వ్యవహారమే. ఉమ్మడి గవర్నమెంట్లో 1537 ఎంప్లాయీస్ ఇక్కడ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో పనిచేసినారు. 2018లో ఇచ్చిన కోర్టు ఉత్తర్వుల ప్రకారము అక్కడ ప్రజెంట్ 4-5 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్లో అందరు ఉద్యోగులు చేసుకుంటున్నారు. కానీ ఏ ఉద్యమంలో, ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో మనం తెలంగాణ ఉద్యమం ఎందుకైతే పోరాడినామో అందులో మాత్రం నిరుద్యోగులు మేము మాత్రం రోడ్డు పైనే నిలబడ్డాము. అందుకే మాకు రేవంత్ అన్న న్యాయం చేస్తాడని గట్టి నమ్మకం ఉంది. చెప్పండి అమ్మా, మీరు ఏ విధంగా కోల్పోయారు, అంటే ఏ విధంగా నష్టపడ్డారు? ఎలా అంటే ఇప్పుడు మనకి తెలంగాణ వచ్చినాక కూడా మాకు ఉద్యోగాలు ఇక్కడ లేవు, కానీ ఆంధ్రప్రదేశ్లో అక్కడ మంచిగా ఇప్పుడు 5 years నుంచి వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. కానీ మేము తెలంగాణ వచ్చినా కూడా ఇక్కడ ఉన్న మేమందరము ఇట్లనే నిరుద్యోగిగా ఉండిపోతున్నాము. ఇది చాలా మాకు బాధాకరంగా ఉంది. మీరు వాళ్ళ అవినీతికి ఏదన్నా, అంటే వాళ్ళ చేసే అవినీతికి మీరు అంటే అడ్డుకట్టుగా ఉంటారు అనుకొని ఈ విధంగా చేస్తున్నారు అనుకోవచ్చా? అది అనుకోవచ్చు. కానీ ఇప్పటికైనా సరే ఇప్పుడు రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో మనకి మా తెలంగాణలో మా ఉద్యోగాలు మాకు ఇప్పించాలని కోరుకుంటున్నాం. నిజంగా అడ్డుకట్టే అని అంటారు మీరు వాళ్ళకి? ఖచ్చితంగా అడ్డుకంటున్నారన్న. ఒకటి ఏంటంటే ఉద్యోగులు బాధ్యతగా పని చేస్తే ప్రభుత్వము ఇప్పుడు ఖజానా లేకుండా అని చెప్తున్నారు. కానీ
ఒక్కసారి నిరుద్యోగులందరూ బాధ్యతగా పనిచేస్తున్నా ఈ ఖజానాన్ని రెట్టింపు చేయొచ్చు. మాలాంటి నిరుద్యోగులు వందలాది మంది ఉద్యోగులకు అన్న ఈ రోజుల్లో ఈ కాలంలో నిరుద్యోగులకు గ్రామీణ ప్రాంతంలో ఉన్నవానికి లక్షల జీతాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. 15-20 వేల జీతం ఇచ్చినా ప్రతి ఒక్క ఇంటికి ఒక ఉద్యోగం సాధ్యమవుతుందన్న. కేసీఆర్ సార్ మన పెద్ద సారు ఏ ఇంటికి ఒక ఉద్యమంతో తీసుకొచ్చాడో కానీ ఆ ఉద్యమంలో ఎవ్వరికీ అన్యాయం జరగలేదు. రోడ్డు పైన పడ్డది మాత్రం నిరుద్యోగులే, పూర్తిగా నిరుద్యోగులే రోడ్డు పైన పడ్డామన్న. కానీ ఇప్పుడు ఖజానా లేకున్నా దీన్ని పటిష్టంగా ఒకసారి ఒక 5 సంవత్సరాల ముందుకు తీసుకెళ్తే ఇలాంటి నిరుద్యోగులకి 2 లక్షలు కాదన్నా 5 లక్షల వరకైనా ఉద్యోగాలను స్పష్టంగా ఇవ్వచ్చు. దీంట్లో ఎలాంటి మొమ్మాటం కూడా లేదు, నిర్భయంగా చెప్తున్నామన్నా. మేము చేస్తున్న అకౌంటింగ్ విధానానికి, చేసిన పనితనానికి ఆనాడు మేము హెచ్ఎంస్ ఖాతాలో ములుగుతున్న డబ్బులన్నింటినీ బయటకు తీసుకొచ్చి ప్రభుత్వ ఖజానాకు జమ చేసినాం. ఈరోజు ఆ ఖజానాని వీళ్ళు మమ్మల్ని అకౌంటింగ్ మా విధులు మాకు ఇవ్వకుండా ఆ నిధుల్లో ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ పక్కదారి పట్టించేసి పక్క పథకాలకు అమలు చేశారు. పథకాలు ఎవరు అడిగారన్నా? ఇక్కడ పథకాలు ఇవ్వాల్సిన అవసరం లేదన్నా. ప్రజలకు ఉద్యోగం ఇస్తే ఎవరి కుటుంబాన్ని వాళ్ళు పోషించుకుంటారు, కుటుంబాన్ని అందరూ పోషించుకుంటారు, వ్యవస్థ అనేది బాగుపడుతుంది, తెలంగాణ కూడా బాగుపడుతుంది అన్న. దయచేసి ఇది మీరు అర్థం చేసుకోవాలి. పథకాలు అనేది నిరుపేద కింది స్థాయిలో ఉన్న వారికి పని చేయడం చేతగాని వాళ్ళకి పథకాలు ఇవ్వడంలో తప్పు లేదు. మేము ప్రభుత్వాలు పథకాలు ఇచ్చినా మేము తప్పు పట్టలేదన్న. కానీ నిరుద్యోగుల నోట్ల మట్టి కొట్టేసి మా డబ్బులు తీసుకుపోయి ఇతరులకు ఇస్తే ఎలా ఉంటుందన్న? బాగుంటుందా? ఒకసారి అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే, మీరు గతంలో మీ పై అధికారులకు తీసుకెళ్ళినప్పుడు ఇలా జరిగింది సార్, ఇలా మమ్మల్ని తీసేసారని వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటి? వాళ్ళు ఇచ్చిన సమాధానము ప్రతిసారి చేస్తున్నాము. మీకు నిజంగా చెప్పాలంటే అన్న, ఒక్కసారి రేవంత్ అన్న ఎస్ఎస్ఏ డిపార్ట్మెంట్ సర్వశిక్ష అభియాన్ పైన గట్టిగా ఫోకస్ చేస్తే మేము ఇచ్చిన ఫైల్స్ అన్నీ కూడా అధికారులు ఏం చేస్తున్నారంటే ప్రతిసారి ఎంతమంది మంత్రివర్యుల దగ్గర నుంచి రిప్రజెంటేటివ్ లెటర్ తీసుకొచ్చినా ఆ డాక్యుమెంట్తో సహా వాళ్ళు దాపెట్టి పక్కదారి పట్టించినారే తప్పితే ఈ సమస్య మా దగ్గరకు వచ్చిందని చెప్పేసి వీళ్ళు మంత్రివర్యులకు కానీ పైన కమిషనర్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫీసర్లకు కానీ ఎవరు కూడా రిపోర్ట్ ఇవ్వలేకపోయినారు. ఫైల్స్ మొత్తం దాపెట్టడమే జరిగింది. అంతెందుకన్నా 2022లో సబితా మేడం గారు రిప్రజెంటేషన్ చేసిన మాకు ఫైల్స్, మేడం గారు మా కోసం న్యాయం చేయడానికి ఫైల్స్ ఇస్తే ఆ ఫైల్స్ని కూడా కొందరు సంవత్సరము మొత్తం అధికారులు దాపెట్టిన వ్యవహారం ఉన్నది. అంటే కేవలం ఏంటంటే గత ప్రభుత్వంలో కొందరు మంత్రివర్యులకు, కొందరు అధికారులు, అందరు అధికారులు అని ఇక్కడ నేను చెప్పట్లేదు, కొందరు అధికారులు మంత్రివర్యులకు తొత్తులుగా పనిచేసి, అంటే ఈ నిధులు పక్కదారి పట్టాలంటే, ఈ నిధులను అక్రమంగా యూటిలైజ్ చేయాలంటే తప్పుడు రిపోర్ట్లు ఇవ్వాలి, తప్పుడు నివేదికలు ఇస్తేనే ఇదంతా సవ్యంగా జరుగుతుంది, లేకపోతే ఇది జరగదన్న ఉద్దేశంతో వాళ్ళకి అలా పనిచేశారు. ఇలా మమ్మల్ని 4 సంవత్సరాలుగా ఇబ్బంది పెట్టుకుంటూ వచ్చినారు. ఉద్యోగ అవకాశం మేము ఎక్కడ కూడా కొత్తగా ఉద్యోగాలు అడగలేదన్న. ఉన్న ఉద్యోగాలను మాకు ఇవ్వమని అడిగినాము. మా ఉద్యోగాలు మాకు ఇవ్వకుండానే మమ్మల్ని 4-5 సంవత్సరాలుగా ఇబ్బంది పెడుతూ వస్తున్నారు. ఫైళ్ళని దాపెట్టి మొత్తం సర్వశిక్ష అభియాన్ నిధులలో గట్టిగా అవకతవకలు జరిగాయని చెప్పేసి మేము పగడ్బందీగా చెప్పగలుగుతున్నాము. రెండోది ఏంటంటే 9 సంవత్సరాల నుంచి మన గత ప్రభుత్వాలు మాత్రం విద్యాశాఖని పూర్తిగా నిర్లక్ష్యం చేశారన్న. పూర్తిగా విద్యాశాఖ నిర్లక్ష్యం చేసినారు. ఈనాడు రేవంత్ అన్న ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేయాలనుకుంటున్నారు కదా అన్న. రేవంత్ అన్న, మీకు చేతులు పెట్టి వేడుకుంటున్నాను. ఈ ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేయడంలో ఒక్కసారి మా ఉద్యోగ అవకాశాలు మాకు ఇచ్చి చూడండి అన్న. 5 సంవత్సరాలు తిరిగే లోపు ప్రైవేట్ విద్యా సంస్థలు ఉన్న విద్యార్థులందరూ కూడా మన ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిగా స్వచ్ఛమైన విద్యను అందించే విధంగా మేము కృషి చేస్తామని, ₹1 అవినీతి జరిగినా నా తరపున కాకుండా నా ఎంప్లాయీస్లో ఎవరైనా పొరపాటు చేసినా వాళ్ళని ఉద్యోగం నుంచి పక్కకు తీసేసినా సరే అవినీతి అడ్డుకట్టేసేసి ప్రభుత్వానికి సపోర్ట్గా ఉంటూ విద్యాశాఖను బలోపేతం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని రేవంత్ అన్న మేము వేడుకుంటున్నాము. ఈ మండల్ అకౌంటెంట్స్ కంపల్సరీగా ఉండాలి. ఎనీ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ ఉంటే ఎలాంటి అన్ఎంప్లాయ్మెంట్స్ ఉండవు. ప్రతి ఒక్క ఫ్యామిలీలో అందరు హయ్యర్ స్కూల్స్లో చేర్చని వాళ్ళు కూడా ఉన్నారు. పేద పిల్లల్ని చేస్తే వాళ్ళ వల్ల మన తెలంగాణ కూడా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. దట్స్ ఇట్. ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్. వీ హ్యావ్ టు ఫైట్ ఫర్ ఎడ్యుకేషన్. వీ హ్యావ్ టు గివ్ ఎడ్యుకేషన్. దట్ ఈస్ ద ఓన్లీ రైట్ హ్యాస్ ఎ సిటిజన్. రోజు కూడా ఈ ప్రభుత్వానికి, గత ప్రభుత్వంలో మేము ఎన్నడూ అడిగినా, మా ఉద్యోగుల కోసం అడిగినా ప్రభుత్వం పైన భారం పడుతుందని చెప్తున్నారు. కానీ అది చాలా తప్పిదమన్నా. ప్రభుత్వం పైన ఎక్కడ భారం పడదు. ఈరోజు ఇప్పుడు మా ప్రభుత్వం ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఎస్ఎస్ఏ, ఎంఎస్ కోఆర్డినేటర్, సిఆర్పి డాక్టర్ ఎవరి శాలరీ తీసుకున్నా, ఓవరాల్ బడ్జెట్ తీసుకున్నా ఇక్కడ జరిగేది 16 కోట్ల వ్యవహారం. ఒక 600 మంది ఎంప్లాయీస్కి 16 కోట్ల వ్యవహారం. అందులో 60% వాటా కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, 40% వాటా తెలంగాణ ప్రభుత్వం అంటే రేవంత్ అన్న ఇక్కడ మాకు ఖర్చు పడేది కేవలం 6 కోట్లు. అంటే సంవత్సరంకి మాకు పైన భారం పడేది, తెలంగాణ ప్రభుత్వం పైన భారం పడేది 6 కోట్లు. కానీ గత ప్రభుత్వాలు ఏం చేశాయంటే ఈ ఉద్యోగాలు ఇక్కడ ఇచ్చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తెచ్చుకుంటే ప్రభుత్వ స్కూళ్ళు బాగుపడుతుండే, నిరుద్యోగుల జీవితాలు బాగుపడుతుండే, అన్ని రకాలుగా బాగుపడుతుండే. కానీ వాటిని ఎక్కడ కూడా యూటిలైజ్ చేసుకోకుండా
భారం 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 గవర్నమెంట్ మీద భారం పడిందని చెప్పేసి ఏవో పథకాలకు నిధులు మళ్లించారు తప్పితే ఉన్న వాటిని యూటిలైజ్ చేయలేకపోయినారు. రెండోది ఏంటంటే ఈ సర్వశిక్ష అభియాన్ మండల్ అకౌంటెంట్స్ అనేది ఇది తెలంగాణ రాష్ట్రం సంబంధించిన కేవలం ఉద్యోగాలే కాదన్న. యాజ్ పర్ రైట్ టు యాక్ట్ ఎడ్యుకేషన్ 2009 యాక్ట్ ప్రకారము 9 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలు ఉన్న విద్యా పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికంటే ఫ్రీ ఎడ్యుకేషను, ఫ్రీ ఫుడ్, ఫ్రీ డ్రెస్సింగ్స్ ఇవంతా ప్రొవైడ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వము అన్ని రాష్ట్రాలలో ఇంప్లిమెంట్ చేస్తుంది. ఈ ప్రజెంట్ మండల్ అకౌంటెంట్స్ కూడా కేంద్ర ప్రభుత్వంలో అన్ని రాష్ట్రాలలో పనిచేస్తున్నారు. కేవలం మన తెలంగాణ జిల్లాలనే రోడ్డు పైన నిలబడి ఈరోజు ఇక్కడ ప్రజాభవన్ దగ్గర ఉన్నామన్న. దయచేసి రేవంత్ అన్న ఇది గుర్తించండి. మీరు ప్రభుత్వ పాఠశాలను ఏ విధంగా బలోపేతం చేయడానికి నిర్ణయించుకున్నారో దానికి 100% కాదన్నా 200% మా తరపున మొత్తం మా ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరి తరపున యూనియన్ తరపున మాట్లాడుతున్నాం. వాటిని బలోపేతం చేయడంలో మా పూర్తిగా బాధ్యత వహిస్తున్నామని మేము మనవి చేసుకుంటున్నాం. అన్న ఇప్పుడు మీరు అన్నారు కదా ఇది మొత్తం విద్యా సంస్థకి సంబంధించింది. మరి ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఇంకా విద్యకి ఎడ్యుకేషన్ మినిస్టర్ని ఇంకా పెట్టలేదు, ప్రొవైడ్ చేయలేదు. దాని మీద ఏమంటున్నారు అన్న? ఇప్పుడు విద్యాశాఖను మినిస్టర్ని ఇవ్వలేదని మీరు మాట్లాడుతున్నారు, నేను ఒప్పుకుంటా. కానీ విద్యాశాఖలో జరిగిన అవినీతి అక్రమాలు వాటిలో చాలా ఉన్నాయి కాబట్టి ఒక బాధ్యతాయుతంగా శాఖను మంత్రికి ఇచ్చామా అనే ఉండకుండా వాటిలో జరిగిన వ్యవహారాలన్నీ బయటకు తీసేస్తేనే ఒక బాధ్యతాయుతంగా మంత్రివర్యులు ఉండాలనే ఉద్దేశంతోనే ఈ నేటికి మంత్రివర్గాన్ని ఇప్పటికీ విస్తరణ చేయలేదని మేము అనుకుంటున్నాం అన్నది మా ఉద్దేశం. ఎందుకంటే రేపటి రోజు ఇప్పుడు మీకు ఒకటే కాదన్నా, మీరు ఎస్ఎస్ఏ సర్వశిక్ష అభియాన్ మండల్ అకౌంటెంట్స్ కాదు, కాలేజ్లో జరిగిన ఇష్యూస్ కావచ్చు, ఎస్ఎస్ఏ బోర్డులో రిక్రూట్మెంట్ జరిగిన ఇష్యూస్ కావచ్చు, ఇలాంటి రకాల విద్యాశాఖలో గురుకులాలు కేజీబీవీ మోడల్ స్కూల్లో ఎన్నో తప్పిదాలు ఉన్నాయి. ఇలాంటి ఇష్యూస్లలో ఈ ప్రభుత్వం ఈ సమస్యలన్నిటి గుర్తించింది కాబట్టి రేపటి రోజు ఆ కుర్చీలో కూర్చునే వాళ్ళు చాలా బాధ్యతయుతంగా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలనే ఉద్దేశంతోనే రేవంత్ అన్న మంత్రివర్గాన్ని విస్తరణ చేయలేదనేది మా గట్టి నమ్మకం అన్న. విధంగా చూసుకున్నట్లయితే సర్వశిక్ష అభిమాన్ ఏదైతే మండల్ లెవెల్లో ఏదైతే స్కూళ్ళకి వచ్చిన ఫండ్స్ ఏదైతే ఉంటాయో అవి సక్రమంగా చేరేటట్టు, అంటే రూపాయి కూడా పక్కదారి పట్టకుండా వీళ్ళైతే ఒక కాపల్లాగా ఉండే మనుషులు, నిజంగా చెప్పాలంటే అక్కడ ఎంప్లాయీస్, అలాంటి వాళ్ళని ఈ రోజున గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు, ఈ ప్రభుత్వమైనా పట్టించుకుంటుందని ఈడదాకా వచ్చారు. నిజంగా అక్కడ ఇలాంటి అవినీతి నిజంగా ఇన్ని కోట్ల అప్పు అన్ని కోట్ల అప్పు అని చెప్తా ఉన్నారు, కానీ అవినీతి పాల్పడితేనే నిజంగా అలాంటి జరుగుతూ ఉంటే ఇలాంటి వాళ్ళని పెట్టుకొని ఇంకా అవినీతి రాష్ట్రంగా దిద్దాలని ఇలాంటి వాళ్ళని తీసుకోవాలని కోరుకుంటూ కెమెరామెన్ నిషంతో అని.